హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్విక వ్లాగ్స్. టుడే చేయబోయే రెసిపీ కలాకండ్. సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలను పోసుకొని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. అలా మరిగించుకుంటూ దగ్గరగా అయ్యే వరకు 50% మిల్క్ దగ్గరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే అడుగంటకుండా స్పాచులాతో తిప్పుకుంటూ మరిగించుకోండి. అలా మరిగించుకున్న తర్వాత దగ్గర పడ్డ తర్వాత హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని పాలల్లో వేసేసుకోండి. అలా 1 మినిట్ వరకు వదిలేస్తే పాలు విరిగిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత పాలన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. పాలు విరిగిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకా దగ్గరగా వచ్చే వరకు విరిగిపోయిన వాటర్ అంతా దగ్గరగా అయిపోయే వరకు లో ఫ్లేమ్లో స్పాచులాతో తిప్పుకుంటూ ఉండండి. అడుగంటకుండా తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పుతూ ఉంటూ మనకి తగినంత 1/2 లీటర్కి సరిపడా షుగర్ని 1 కప్ ఆఫ్ షుగర్ని తీసుకోండి. ఇలా దగ్గర అయిపోయింది కదా. ఈ టైంలో మనం 1 కప్ ఆఫ్ బ్రౌన్ షుగర్ని మేము తీసుకున్నాము. మీరు ఏ షుగర్ అయినా తీసుకోవచ్చు, వైట్ షుగర్ అయినా నో ప్రాబ్లం. మా దగ్గర బ్రౌన్ షుగర్ ఉండడం వల్ల బ్రౌన్ షుగర్ తీసుకున్నాం. బట్ హెల్త్కి కూడా చాలా మంచిది బ్రౌన్ షుగర్ తీసుకోవడం వల్ల. బ్రౌన్ షుగర్ వేసుకున్నాక ఇంకొంచెం లిక్విడ్గా ఫామ్ అవుతుంది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అసలు హై ఫ్లేమ్ అనేది యూజ్ చేయకండి. లో ఫ్లేమ్లోనే అలా స్పాచులాతోనే తిప్పుకుంటూ వాటర్ కంటెంట్ వచ్చింది చూసారు కదా, అలా వాటర్ మొత్తం ఇనికిపోయేలాగా దగ్గరికి వచ్చేలాగా తిప్పుకుంటూ ఉండండి. అడుగంటకుండా తిప్పుతూనే ఉండండి. అలా చేస్తున్న కొంచెం సేపటికి దగ్గర పడుతుంది. అలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఇలాచీని బాగా పౌడర్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా దగ్గర పడిన టైంలో పించ్ ఆఫ్ నేను ఒక 3 or 4 ఇలాచీని పౌడర్లా చేసుకున్నాను. దాన్ని ఇలాచీని యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. పిల్లలకి పాల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈవినింగ్ టైం పిల్లలకి చాలా బాగుంటుంది. స్నాక్ లాగా ఇస్తే హెల్దీ ఫుడ్ కూడాను. ఇలా వేసుకున్న తర్వాత స్పాచులాతోని సమానంగా మిక్స్ చేసుకోండి. అలా లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ అడుగంటకుండా పెట్టుకోండి. ఇలా చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం చేసిన కలాకండ్ని వేసేసుకుందాం. ఇలా అయినా తినేయచ్చు, లేదా డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నేను మాత్రం పాప వచ్చే వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని, గట్టిగా పడడం వల్ల స్లైసెస్ కట్ చేయడానికి వీలుగా ఉంటుందని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. మీరు ఇలా అయినా తినొచ్చు, లేదా స్లైసెస్ కట్ చేసుకొని అయినా తినచ్చు. నేను ఒక 4 minutes చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. పాప వచ్చాక డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఓపెన్ చేసి దాన్ని ఒక ప్లేట్లోకి ఫ్లిప్ చేసి స్లైసెస్ కట్ చేయడానికి దాన్ని ఫ్లిప్ చేశాను. చాలా బాగా స్లైసెస్ వచ్చాయండి. పాప కూడా చాలా టేస్టీగా రుచిగా ఉందని, ఎమ్మీగా ఉందని బాగా తినేసింది. చాలా హెల్త్కి కూడా మంచిది. అప్పుడప్పుడు పిల్లలకి చేస్తూ ఉండండి ఇలాంటి రెసిపీస్ని. ఇంకెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఈ వీడియో మీరు